హాయ్ అండి, నేను మౌనిక. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మేము విజయవాడలో ఉంటామండి. నాకు పెళ్ళయింది. నాకు చిన్న పాప కూడా ఉంది. పాప పేరు సాన్విక. ముద్దుగా కన్నమ్మ అని పిలుచుకుంటాము. మా ఇద్దరు పేర్లతోనే ఛానల్ పేరు కూడా మౌని కన్నమ్మ. ఈరోజు పాపని స్కూల్లో జాయిన్ చేస్తున్నామండి. అసలు తను ఏం చేసింది, స్కూల్కి వెళ్ళిందా లేదా, ఎంత అల్లరి చేసింది మీకు కూడా చూపిస్తాను రండి. ఎక్కడికి వెళ్తున్నాం? స్కూల్కి వెళ్తున్నామా? అక్కడ ఎవరుంటారు? మీ ఫ్రెండ్సా? ఇంకా నేను వస్తా. ఇంకా ఎవరుంటారు స్కూల్లో? కూర్చుంటాలే. చెప్పు చింతల్లి, చెప్పు ఇంకా ఎవరుంటారు అక్కడ? ఏం చేయొచ్చు నువ్వు? చదువుకుంటావా? ఇంకా ఇంట్లో అందరికీ చెప్పి మరి చాలా కాన్ఫిడెంట్గా మెట్లు దిగుతూ వెళ్తుంది, నేను స్కూల్కి వెళ్తున్నా అని. నాకు చాలా హ్యాపీగా ఉందండి స్కూల్కి వెళ్తున్నందుకు. కానీ అంతే బాధగా కూడా ఉంది. కొత్త పిల్లలు, ఎవరూ తెలీదు, ఎలా ఉంటుందో అని. పాపతో టైమే తెలిసేది కాదు నాకు. కానీ తప్పదు కదండి. నేను, మా తమ్ముడు, మా పిన్ని తీసుకెళ్తున్నాము. చూడండి రౌడీ పిల్ల ఎలా వెళ్ళిపోతుందో. అల్లరి పిల్లండి, బాగా అల్లరి చేస్తుంది. ఇంట్లో ఏ వస్తువు ఒక్క చోట ఉండనివ్వదు. రెండమ్మా, ఎంతసేపు చూడాలి అన్నట్టు చూడండి ఎలా నుంచిందో. మీ ఫ్రెండ్సా? ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి? ఈవినింగ్ కొనిపిస్తానే. ఎందుకు అలిగావు? ఎందుకు అలిగావు నాన్న? చెప్పు. ఇంటి దగ్గర నుండి బాగానే వచ్చిందండి. రోడ్డు మీద వచ్చేసరికి చూడండి కింద పడిపోతూ నేను వెళ్ళను అని చెప్పి ఏడుస్తూనే ఉండింది. స్కూల్లో చాలామంది పిల్లలు ఉంటారు, అందరితో కలిసి ఆడుకోవచ్చు కన్నా అని చెప్పినా సరే వినట్లేదు. బొమ్మలు ఉంటాయి, అందరూ కలిసి ఆడుకోవచ్చు, మీతో గేమ్స్ ఆడిపిస్తారు. నేను వెళ్ళనని చెప్పి నన్ను కొట్టి గిచ్చేస్తుంది చూడండి దొంగ పిల్ల. వెళ్ళాలమ్మా, అలా అనకూడదన్నా ఏడుస్తూనే ఉంది. నాకేంటో చాలా భయం వేస్తుంది. ఏంటి నిజంగానే వెళ్ళదా, ఇలా ఏడిపించిద్దా ఏంటి అని. చూడండి నన్ను ఎలా పట్టేసుకుందో. ఎత్తుకుంటుంటే అసలు చేతుల్లో ఉండట్లేదండి, జారిపోతుంది. ఆఖరికి ఎలాగైతేనే వచ్చేసాం, ఎలాగైనా తీసుకొని వచ్చేసాము. గట్టిగా ఏడవడం మొదలు పెట్టేసింది. ఎలాగైతే నేను లాక్కెళ్ళిపోయాను లోపలికి. తను ఎలా ఫీల్ అవుతుందా అనుకున్నాను. కన్నా చూడు, చాలా మంది పిల్లలు ఉన్నారు, చూడు ఎంతమంది ఉన్నారో. నువ్వు ఆడుకోవచ్చు, నీకు లంచ్ బాక్స్ కొనిపిస్తాను, స్లేట్ కొనిపిస్తాను, బాటిల్ కొనిపిస్తాను, బ్యాగ్ కొనిపిస్తానని చెప్పా. చూడండి తను ఏమంటుందో. బ్యాగ్ నాది అంటుంది. చూడండి ఎలా ఆడుకుంటుందో. ఆమె మా పిన్ని, మా అమ్మ వాళ్ళ చెల్లెలు, రెండో చెల్లి. వాళ్ళ అమ్మమ్మతో ఆడుకుంటూ నా వైపు చూడండి ఎలా చూస్తుందో. తనకు బాగా నచ్చింది, కానీ బయట వరకే నచ్చింది. లోపలికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, ఆడుకుంటూనే ఉండింది బయట. చూడండి నా దగ్గరికి వచ్చేసి కూర్చుంది. క్లాస్ రూమ్లోకి వెళ్ళమంటే అసలు వెళ్ళనంటుంది, ఏడుస్తూనే ఉంది. వెళ్ళు నాన్న అంటుంటే చూడండి నేను చెప్పేది కూడా వినకుండా వెళ్ళిపోయి ఆ టాయ్స్తో ఆడుకుంటుంది. వెళ్ళి చూడండి ఎలా ఆడుకుంటుందో.
తనకు బాగా నచ్చేసింది అక్కడ. కానీ క్లాస్ రూమ్లోకి మాత్రం వెళ్ళదంట. చాలాసేపు ఆడుకుంది. మేము కూడా అడ్మిషన్ రాయించి అడ్మిషన్ ఫీజు కట్టేసి ఇంకా తీసుకొచ్చేసాము. ఆ నెక్స్ట్ డే తీసుకెళ్ళాము. చూడండి వెళ్ళి ఆ క్లాస్ రూమ్లో పిల్లల్ని వాళ్ళని ఎలా చూస్తుందో. తనకి వెళ్ళాలని ఉంది కానీ మేము ఎక్కడ వెళ్ళిపోతామో అని వెళ్ళట్లేదు. బయటే షాప్ ఉంటే షాప్ దగ్గర చాక్లెట్లు కొనిపించుకుంది వాళ్ళ అమ్మమ్మతో. మా పిన్ని పేరు బుజ్జి. పాప కూడా మా పిన్నిని బుజ్జమ్మ అని పిలుస్తుంది. బుజ్జి బుజ్జి అని వెనకాలే తిరుగుతుంది. చూడండి వాళ్ళ స్కూలు, పాప స్కూలు. మా తమ్ముడు, మా పిన్ని, ఇంకా అక్కడ నుంచి చాక్లెట్లు కనిపించి ఇంకా వెళ్ళిపోయాము ఇంటికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.